హాయ్ ఫ్రెండ్స్, ఈ విశాలమైన బ్రహ్మాండంలో మనుషులు జీవిస్తున్న ఒక్కగానొక్క గ్రహం మన భూమి. ఈ విషయం గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ మన భూమికి డార్క్ సైడ్ ఉంది అన్న విషయం మీకు తెలుసా? ఏంటి, నమ్మడం లేదా? అయితే ఒక్కసారి ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్నే మనం ఇంటర్నెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఇమేజ్లో దాదాపు భూమి మీద ఉన్న అన్ని పెద్ద కాంటినెంట్స్ని కూడా మనం చూడగలుగుతాం. దాదాపు 70% పాపులేషన్ ఈ భాగంలోనే నివసిస్తుంది. ఈ 70%లోనే మనం కూడా ఉన్నాం. ఇది భూమి యొక్క ఇంకో సైడ్. ఈ భాగంలో మీకేదైనా డిఫరెన్స్ తెలుస్తోందా? ఇక్కడ చెప్పుకోదగ్గ కాంటినెంట్ ఒక్కటి కూడా లేదు. ఈ భాగంలో కేవలం సముద్రం మాత్రమే ఉంది. ఈ సముద్రానికి పసిఫిక్ ఓషన్ అని పేరు పెట్టారు. ఇది భూమి మీద ఉన్న అతిపెద్ద సముద్రం. ఎందుకంటే కేవలం పసిఫిక్ ఓషనే భూమి యొక్క టోటల్ ఏరియాలో 30%ని హోల్డ్ చేస్తుంది. పసిఫిక్ ఓషన్ టోటల్ ఏరియా 165.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. భూమి మీద ఉన్న 7 ఖండాల యొక్క ఏరియా కంటే కూడా ఇది చాలా ఎక్కువ. అంతేకాదు, మనిషి యొక్క ఫ్యూచర్ హోమ్ మార్స్ ప్లానెట్ ఏరియా కంటే కూడా ఎక్కువే. మార్స్ ప్లానెట్ టోటల్ ఏరియా 144.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. భూమి మీద ఉన్న అతిపెద్ద సముద్రంలో చెప్పుకోదగ్గ పెద్ద కాంటినెంట్ ఒక్కటి కూడా లేకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఎందుకు భూమి మీద ఉన్న అత్యంత పెద్ద సముద్రం ఇంత ఖాళీగా ఎందుకు ఉంది? ఈ రోజు వీడియోలో మనం ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇది మన వరల్డ్ మ్యాప్. దీన్ని మీరు లైఫ్లో చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఈ వరల్డ్ మ్యాప్లో ఉన్న కాంటినెంట్స్ అన్నీ చూడటానికి పజిల్ పీసెస్లా ఉంటాయని మీరు ఎప్పుడైనా గమనించారా? వీటిని మనం చాలా సింపుల్గా ఫిట్ చేయొచ్చు. ఎందుకంటే 200 మిలియన్ సంవత్సరాలకి ముందు భూమి మీద ఈ అన్ని కాంటినెంట్స్ కలిసి సూపర్ కాంటినెంట్ ప్యాంగ్వా లాగా ఉండేవి. ఈ ప్యాంగ్వా టోటల్ ఏరియా దాదాపు 200 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ప్యాంగ్వాకి 4 వైపులా ప్యాంటలాసా అనే సూపర్ ఓషన్ విస్తరించి ఉండేది. కానీ 200 మిలియన్ సంవత్సరాల ముందు టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ప్యాంగ్వా ముక్కలైంది. 1912లో జర్మన్ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ వెగనర్ ముందుగా చెప్పాడు. ఆ సమయంలో ఈయన ఒక ఫేమస్ థియరీ కూడా తీసుకొచ్చాడు. ఆ థియరీకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పేరు పెట్టారు. ఈ థియరీ ప్రకారం భూమి మీద ఉన్న అన్ని కాంటినెంట్స్ సమయం గడుస్తున్న కొద్దీ బ్రేక్ అవుతూ మరియు అసెంబుల్ అవుతూ ఉన్నాయి. అందువల్ల కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి యొక్క జియోలాజికల్ అపిరెన్స్ మారిపోవచ్చు. భూమి యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్ 4.5 బిలియన్ ఇయర్స్ నుంచే జరుగుతూ వస్తోంది. సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు భూమి బ్రేక్ అండ్ అసెంబుల్ ప్రాసెస్ 3 సార్లు జరిగింది. అసలు కాంటినెంట్స్ అన్ని వేటికవే ఎలా మూవ్ అవుతాయి అని ఇప్పటికే మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. దీనికి జవాబు కూడా ఆల్ఫ్రెడ్ వాగ్నర్ యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఉంటుంది. కాంటినెంట్స్ ఈ విధంగా బ్రేక్ అండ్ అసెంబ్లీ అవ్వడానికి గల ముఖ్య కారణం ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్. ఎర్త్ కోర్ అండ్ మ్యాంటల్ లేయర్లో ఉండే రేడియో యాక్టివ్ మెటీరియల్ నుంచి రిలీజ్ అయ్యే హీట్ నుంచి ఎనర్జీ లభిస్తుంది. ఎర్త్ ఇంటీరియర్ నుంచి హీట్ బయటకు రావడం మరియు టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్ అవ్వటం లాంటి ఫెనోమెనన్తో భూమి కంటిన్యూస్గా శ్వాస తీసుకుంటూ ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం టెక్టోనిక్ ప్లేట్స్ దగ్గరగా మరియు దూరంగా వెళ్లటం వల్ల ఇవి వేరు రకాలుగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. వీటిని మెయిన్గా 2 రకాలుగా డిఫైన్ చేశారు. 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదాని నుంచి ఇంకొకటి దూరంగా వెళ్తే దాన్ని డైవర్జెంట్ బౌండరీ అంటారు. ఈ ప్రాసెస్లో టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఓషన్ క్రస్ట్ డెవలప్ అవుతుంది. ఈ ప్రాసెస్ వల్లే ప్యాంగ్వా సూపర్ కాంటినెంట్ చిన్న ఖండాలుగా విడిపోయింది. అలాగే ప్యాంథలాసా సూపర్ ఓషన్ కూడా వేరు ఓషన్స్గా సెపరేట్ అయిపోయింది. రీసెంట్గా పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం ఆఫ్రికా కాంటినెంట్ కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ గ్యాప్లో ఒక కొత్త ఓషన్ ఫామ్ అవుతుంది. 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అయినప్పుడు దాన్ని కన్వర్జెంట్ బౌండరీ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల ఎక్కువ మొత్తంలో మౌంటైన్ రీజన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. మన ఎర్త్ హిస్టరీలో ఎన్నోసార్లు టెక్టోనిక్ ప్లేట్స్ కొలిజన్ జరిగింది. ఉదాహరణకు కొలిజన్ ఆఫ్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్. ఈ కొలిజన్ వల్ల హిమాలయ మౌంటైన్ రేంజెస్ ఫామ్ అయ్యాయి. ఈ కొలిజన్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అందువల్లే ప్రతి సంవత్సరం హిమాలయ పర్వతాల ఎత్తు సుమారుగా 2 సెంటీమీటర్లు పెరుగుతూ వస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ఇండియా కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. కానీ సగం కంటే ఎక్కువ భాగం ఇండియన్ ఓషన్లో నీటి కింద ఉంది. టెక్టోనిక్ ప్లేట్స్ కొలిజన్ మాక్సిమం ఓషన్ వాటర్స్లోనే జరుగుతూ ఉంటుంది. ఒక ఓషన్లో ఇలాంటి ఒక రీజన్ కూడా ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ ఒక పెద్ద టెక్టోనిక్ ప్లేట్స్తో కొలైడ్ అవుతాయి. అదే పసిఫిక్ ఓషన్. భూమి మీద ఉన్న దాదాపు అన్ని టెక్టోనిక్ ప్లేట్స్ మరియు వాటిపైన కాంటినెంట్స్ అన్నీ కూడా పసిఫిక్ ఓషన్ లోపల ఉన్న పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్స్తో కొలైడ్ అవుతూ ఉంటాయి. ఈ లార్జ్ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క కొలిజన్ వల్ల పసిఫిక్ ఓషన్ 4 వైపులా ఒక బ్యారియర్ లాగా మౌంటైన్స్ మరియు వోల్కనిక్ రీజన్స్ ఫామ్ అయ్యాయి. దీన్నే మనం ద రింగ్స్ ఆఫ్ ఫైర్ అంటాం. ద రింగ్స్ ఆఫ్ ఫైర్ ని మనం గ్లోబల్ మ్యాప్ లో చూడొచ్చు.
భూమి మీద ఉన్న ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ రీజన్ చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అవ్వటం వల్ల దాదాపు భూమి మీద జరిగే 75% వోల్కానిక్ యాక్టివిటీ ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ లోనే జరుగుతుంది. అంతేకాదు భూమి మీద వచ్చే 90% ఎర్త్ క్వేక్ కూడా ఈ రీజన్ లోనే వస్తూ ఉంటాయి. జపాన్ కూడా ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ రీజన్ లోనే ఉంది. అందుకే జపాన్లో ఎర్త్ క్వేక్స్ అండ్ వోల్కానిక్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో వచ్చే 10% వోల్కానిక్ ఎరప్షన్ మరియు సంవత్సరంలో 1500 ఎర్త్ క్వేక్స్ జపాన్లో ఎందుకు వస్తుంటాయి అని మీకు అర్థమయ్యే ఉంటుంది. పసిఫిక్లో పెద్ద పెద్ద కాంటినెంట్స్ లేకపోవడం రింగ్స్ ఆఫ్ ఫైరే కారణమవుతుంది. కొన్ని బిలియన్ ఆఫ్ ఇయర్స్ నుండి టెక్టోనిక్ ప్లేట్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నప్పటికీ ఈరోజు పసిఫిక్ ఓషన్ ఎందుకు ఇంత ఖాళీగా ఉంది? ఇంతవరకు మనం టెక్టోనిక్ ప్లేట్స్ ఎలా కొలైడ్ అవుతాయి, ఎలా సపరేట్ అయ్యి కొత్త సముద్రాల్ని ఫామ్ చేస్తాయని తెలుసుకున్నాం. పసిఫిక్ ఓషన్లో ఉన్న బిగ్ కాంటినెంట్ ఎంటీనెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైంటిస్టుల దగ్గర 2 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ద రింగ్స్ ఆఫ్ ఫైర్ బ్యారియర్ ప్రివెంటింగ్ బిగ్ కాంటినెంట్స్ ఎంట్రీ టు ద పసిఫిక్ ఓషన్. ఒక్కసారి ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి. దీని ద్వారా రింగ్స్ ఆఫ్ ఫైర్ రీజన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. రింగ్స్ ఆఫ్ ఫైర్ యొక్క ఈ రీజన్ ఒక బ్యారియర్ లాగా మారి వేరే టెక్టోనిక్ ప్లేట్స్ని పసిఫిక్ ఓషన్లో ఎంటర్ అవ్వనివ్వటం లేదు. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ మ్యాప్ని ఇంకోసారి గమనించండి. ఈ మ్యాప్లో మనం ఓషన్ వాటర్స్ని తీసేసి ఓన్లీ టెక్టోనిక్ ప్లేట్స్ని మాత్రమే చూడొచ్చు. పసిఫిక్ ఓషన్ రీజన్లోనే భూమి మీద ఉన్న అతిపెద్ద టెక్టోనిక్ ప్లేట్స్ ఇది. దీనికి పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ అని సైంటిస్టులు పేరు పెట్టారు. చంద్రుడి టోటల్ ఏరియా కంటే ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ పసిఫిక్ ప్లేట్ నీటిలో పూర్తిగా సబ్మెర్జ్ అవ్వటం వల్ల దీన్ని మనం కళ్ళతో చూడలేం. కానీ ఎక్కడైతే ఈ టెక్టోనిక్ ప్లేట్ భూమి మీద ఉన్న మరో టెక్టోనిక్ ప్లేట్తో ఢీ కొడుతుందో అలాంటి రీజన్స్ని మనం చూడొచ్చు. ఎందుకంటే అలాంటి రీజన్స్లోనే మౌంటైన్స్ అండ్ వోల్కనోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. భూమి మీద ఉన్న ఎన్నో టెక్టోనిక్ ప్లేట్స్ పసిఫిక్ ప్లేట్తో కొలైడ్ అవ్వటం వల్ల రింగ్స్ ఆఫ్ ఫైర్ రీజన్ని మనం కళ్ళతో చూడొచ్చు. నార్త్ అమెరికన్, యూరేషియన్, సౌత్ అమెరికన్, కరీబియన్, అంటార్కిటిక్ మరియు ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్స్ వల్ల ఫామ్ అయిన రింగ్స్ ఆఫ్ ఫైర్ మౌంటైన్ రేంజెస్ని కూడా మనం చూడొచ్చు. ఇందువల్ల ఇక్కడ ఎన్నో చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఫామ్ అయ్యాయి. లో డెన్సిటీ వల్ల పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ నెమ్మదిగా వేరే కాంటినెంట్ టెక్టోనిక్ ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ మరియు వేరే టెక్టోనిక్ ప్లేట్ కొలైడ్ అవ్వడం వల్ల వీటి మధ్య ఎన్నో సబ్డక్షన్ మరియు డిస్ట్రక్షన్ జోన్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇందువల్లే పసిఫిక్ ఓషన్ మరియు వేరే ఓషన్స్ మధ్య బ్యారియర్ క్రియేట్ అయింది. ఈ బ్యారియర్ వల్ల కాంటినెంట్స్ యొక్క మూవ్మెంట్ పసిఫిక్ ఓషన్ వైపు స్లోగా ఉంది. కానీ ఈ ప్రాసెస్ ఆగడం లేదు. అంటే ఈ కొలిజన్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇందువల్ల కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఖండాలన్నీ మళ్ళీ పాంగ్వా సూపర్ కాంటినెంట్ని ఫామ్ చేస్తాయి అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రాసెస్ని పాంగ్వా ప్రాక్సిమా అని అంటారు. అసలు పసిఫిక్ ఓషన్లో ఎలాంటి కాంటినెంట్స్ కూడా ఎందుకు ఫామ్ అవ్వలేదు ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టుల ప్రకారం దాదాపు 200 మిలియన్ సంవత్సరాలకి ముందు పాంగ్వా సూపర్ కాంటినెంట్ బ్రేక్ అవుతూ ఉన్నప్పుడు ఈ పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ చిన్న చిన్న టెక్టోనిక్ ప్లేట్స్ అన్నిటికీ సరైన డైరెక్షన్ ఇచ్చి ఈ రోజు మనం చూస్తున్న వరల్డ్ మ్యాప్ని డిజైన్ చేసింది. ఈ ఇమేజ్ని చూస్తే ఇక్కడ పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ బయట ఉన్న ఏ టెక్టోనిక్ ప్లేట్ని కూడా లోపలికి ఎంటర్ అవ్వనివ్వటం లేదు. అందుకే పసిఫిక్ ఓషన్లో ఎలాంటి పెద్ద పెద్ద ఖండాలు కూడా ఫామ్ అవ్వలేదు. పసిఫిక్ ఓషన్లో పెద్ద ఐలాండ్స్ కూడా ఏం లేవు. అంటే అక్కడ అసలు నేల లేదు అని అర్థం కాదు. ఎందుకంటే పసిఫిక్ ఓషన్లో దాదాపు 25,000 ఐలాండ్స్ ఉన్నాయి. అయితే ఈ ఐలాండ్స్ మీద హ్యూమన్ సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ రోజు వరకు వీటిలో చాలా ఐలాండ్స్ పైకి ఒక్క మనిషి కూడా వెళ్ళలేదు. అలాగే ఇవి చాలా చిన్నగా ఉండటం వల్ల వరల్డ్ మ్యాప్లో కూడా కనిపించవు. అందుకే పసిఫిక్ ఓషన్ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పసిఫిక్ ఓషన్ ఖాళీగా ఉండటం వెనుక భూమి యొక్క జియోగ్రఫిక్ హిస్టరీ మరియు సబ్డక్షన్ డిస్ట్రక్షన్ జోన్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ పాంగ్వా బ్రేక్ అయినప్పటి నుంచే మొదలైంది. మళ్ళీ 200 మిలియన్ సంవత్సరాల తర్వాత టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ కలిసి పాంగ్వాని ఫామ్ చేస్తాయి. పసిఫిక్ ఓషన్ ఎందుకు ఇంత ఖాళీగా ఉందో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.